డిస్కస్ ద మీనింగ్, డెఫినిషన్, ఆరిజిన్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ యొక్క మీనింగ్ ఏంటి, దాని యొక్క డెఫినేషన్ ఏంటి, అదేవిధంగా దాని ఆరిజిన్ ఏంటి, లేకపోతే దాని ప్రిన్సిపల్ ఏంటి, ఈ విషయాలన్నింటినీ వివరించమని చెప్పాడు. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. ఈ ఫస్ట్ యూనిట్ నుంచి కాన్స్టిట్యూషన్ గురించి ఖచ్చితంగా ఒక ఎస్సే, ఒక షార్ట్ ఆన్సర్ అడుగుతాడు. కాబట్టి దీనికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో చూడండి దీని ఆన్సర్ ఏంటో ఒకసారి. ద టర్మ్ కాన్స్టిట్యూషన్ కమ్స్ త్రూ ద ఫ్రెంచ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ కాన్స్టిట్యూషన్ యూజ్డ్ రెగ్యులేషన్స్ అండ్ ఆర్డర్స్. కాన్స్టిట్యూషన్ అనే పదము ఫ్రెంచ్ పదం నుంచి, దానికంటే ముందు లాటిన్ పదం నుంచి వచ్చింది. ఈ కాన్స్టిట్యూషన్ అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, కొన్ని ఆర్డర్స్ని కలిగి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, సచ్ యాజ్ ద ఇంపీరియల్ ఇనాక్ట్మెంట్స్ అంటే కాన్స్టిట్యూషన్స్ నాన్న. ఇంపీరియల్ ఇనాక్ట్మెంట్స్ అంటే కాన్స్టిట్యూషన్స్ అనే ఇక్కడ అర్థం. ఓకేనా? లేటర్ ద టర్మ్ వాజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఏ కామన్ లా ఆర్ an important determination ఎస్పెషల్లీ ఇష్యూడ్ బై ద పోప్. సో ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పాలంటే నౌ రిఫర్డ్ యాజ్ అన్ అపోస్తలిక్ కాన్స్టిట్యూషన్. నన్ను ఇక్కడ చూడండి జాగ్రత్తగా. కాన్స్టిట్యూషన్ అనే పదము ఫ్రెంచ్ పదం నుంచి, ఫ్రెంచ్ ఫ్రమ్ ద లాటిన్, లాటిన్ పదం నుంచి ఫ్రెంచ్లోకి, ఫ్రెంచ్ నుంచి ఆంగ్లంలోకి ఈ పదం అనేది వచ్చింది. సో మొట్టమొదటిసారిగా కాన్స్టిట్యూషన్ అనేది కాన్స్టిట్యూట్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసాం. సో వీటిల్లో ముఖ్యంగా ఇప్పుడు దీన్ని విస్తృతంగా ఎలా ఉపయోగిస్తున్నారంటే కాన్స్టిట్యూషన్ అనే పదాన్ని కామన్ లా లేదా ఇంపార్టెంట్ డిటర్మినేషన్ అనేటువంటి పేరులో, అనేటువంటి అర్థంలో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తున్నారు. దీన్ని కాన్స్టిట్యూషన్ అనే పదాన్ని ముఖ్యంగా పోప్ చేత, అంటే క్రైస్తవ మత పెద్ద ఆ పోప్ చేత ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఏ విధంగా పిలువబడిందంటే అపోస్తలిక్ కాన్స్టిట్యూషన్, అపోస్తుల యొక్క రాజ్యాంగం అనే పేరుతో పిలువబడింది. ఓకేనా? నెక్స్ట్, మీనింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ యొక్క అర్థం ఏంటో ఒకసారి చూసినట్లయితే, ఏ కాన్స్టిట్యూషన్ ఈజ్ అన్ అగ్రిగేట్ ఆఫ్ డిక్రీస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాలిటీ. నాన్న ఇక్కడ డిక్రీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆర్ పాలిటీ అంటే ఒక దేశంలో ప్రజలకు ఇవ్వబడినటువంటి హక్కులు కానీ, ఫండమెంటల్స్ ప్రాథమిక హక్కులు లేదా ప్రాథమిక విధులు లేదా వారికి ఉన్నటువంటి నియమ నిబంధనలు, ఒక దేశం ఏ విధంగా పరిపాలించబడాలి, ఈ అన్ని అంశాలతో కూడినటువంటి ఒక వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కాన్స్టిట్యూషన్ అనే పేరుతో పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి నాన్న. ఆర్గనైజేషన్స్ ఆర్ అదర్ టైప్ ఆఫ్ ఇనిషియేటివ్ అండ్ కామన్లీ డిటర్మైన్ హౌ ద ఇనిషియేటివ్ టు బి గవర్నర్డ్. దీన్ని కామన్గా చెప్పాలంటే, అంటే సాధారణంగా కాన్స్టిట్యూషన్కి మీనింగ్ చెప్పాలంటే, గవర్నర్డ్ అంటే ఒక దేశము ఏ విధంగా ఆ దేశాన్ని పరిపాలిస్తుంది, అంటే ఒక దేశంలో ఉండేటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ఆ దేశాన్ని ఏ విధంగా పరిపాలిస్తుందో ఆ విధానాన్ని తెలియజేసేదే కాన్స్టిట్యూషన్ అనేటువంటి అర్థంలో వాడతాం. ఓకేనా? సో కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఒక గవర్నమెంట్ అనేది ఆ దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలో చెప్పేటువంటి ఒక వ్యవస్థ లేదా ఒక విధానము. ఓకేనా? సో అది దాని యొక్క మీనింగ్ నాన్న. ఇక డెఫినేషన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్. కొంతమంది తత్వవేత్తలు కాన్స్టిట్యూషన్కి కొన్ని రకాలైనటువంటి నిర్వచనాలు ఇచ్చారు. అవేంటో ఒకసారి చూద్దాం. ద అగ్రిగేట్ ఆఫ్ ద లాస్ అండ్ కస్టమ్స్ అండర్ విచ్ ద లైఫ్ ఆఫ్ ద స్టేట్ గోస్ ఆన్. కాన్స్టిట్యూషన్ అనే దానికి అర్థాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఫస్ట్గా లార్డ్ బ్రైసీ యొక్క నిర్వచనాన్ని మనం చెప్పుకుంటాం. ఈయన ఏం చెప్పాడంటే అగ్రిగేట్ ఆఫ్ ద లాస్ అండ్ కస్టమ్స్, కొన్ని చట్టాలు మరియు ఆచారాలకు సంబంధించినటువంటి, అంటే ఒక వ్యక్తి జీవితానికి కావచ్చు, ఒక దేశం యొక్క ప్రజల యొక్క జీవితానికి సంబంధించి లాస్ కస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేసేదే రాజ్యాంగం అని చెప్పాడు. ఇక నెక్స్ట్, మనందరికీ ఫేమస్ తత్వవేత్తగా, అంటే ఫేమస్ ఫిలాసఫర్గా చెప్పుకునేటువంటి అరిస్టాటిల్ గారు కాన్స్టిట్యూషన్కి ఏ విధమైనటువంటి నిర్వచనం ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఏ కాన్స్టిట్యూషన్ యాజ్ ద వే ఆఫ్ లైఫ్ విచ్ ద స్టేట్ హ్యాస్ చూజన్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఒక స్టేట్ అంటే ఇక్కడ స్టేట్ అంటే రాష్ట్రం కాదమ్మా, రాజ్యము అని అర్థం. ఒక రాజ్యము లేదా దేశం అనేది ఏ విధంగా బతకాలో, ఏ విధంగా నడుచుకోవాలో తెలియజేసేటువంటి ఒక వే ఆఫ్ లైఫ్, అంటే జీవితానికి సంబంధించిన ఒక మార్గాన్నే కాన్స్టిట్యూషన్గా చెప్పాడు. అంటే
ఒక దేశము, ఆ దేశ ప్రజలు ఏ విధంగా నడుచుకోవాలో తెలియజేసేటువంటి మార్గాన్నే కాన్స్టిట్యూషన్ అంటారు అని ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు? అరిస్టాటిల్ ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ గవర్నమెంట్ యాజ్ ఏ ఫండమెంటల్ లా టు ద స్టేట్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ గవర్నమెంట్ ఒక ప్రభుత్వం యొక్క రాజ్యాంగం అనేది ఫండమెంటల్ లా టు ద స్టేట్, ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక ఫండమెంటల్ లా, ఒక ప్రాథమిక చట్టము అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే కూలీ. కూలీ అనేటువంటి ఈ తత్వవేత్త కాన్స్టిట్యూషన్కి ఇచ్చినటువంటి నిర్వచనం ఇది. ఓకేనా? నెక్స్ట్ చూడండి నాన్న. ఫ్రమ్ ద అబౌవ్ డెఫినిషన్స్, ఈ పై నిర్వచనాలన్నింటినీ మనం పరిశీలించినట్లయితే ఇట్ కెన్ బి సెడ్ దట్ ద కాన్స్టిట్యూషన్ స్టేట్ డిటర్మైన్డ్ ద పవర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఆఫ్ గవర్నమెంట్. ఈ పై నిర్వచనాలన్నింటిని బట్టి మనం చూసుకున్నట్లయితే కాన్స్టిట్యూషన్ అనేది ఒక ప్రభుత్వం యొక్క ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉండాలో నిర్ణయించేటువంటిదే కాన్స్టిట్యూషన్. ఓకేనా? నెక్స్ట్ ఇట్ ఆల్సో లేస్ డౌన్ సర్టైన్ రూల్స్ ఆఫ్ ద ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇది దేన్ని తెలియజేస్తుందంటే గవర్నమెంట్ యొక్క భాగాలు ఏవైతే ఉన్నాయో, లెజిస్లేచర్ కానీ, జ్యుడిషియల్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, ఇవన్నీ గవర్నమెంట్ ఆర్గాన్స్గా చెప్పుకుంటాం, ప్రభుత్వం యొక్క భాగాలు. వీటి యొక్క పవర్స్ ఏ విధంగా ఉండాలో, సర్టైన్ పవర్స్ అంటే ప్రతిదీ కూడా ఏ విధమైనటువంటి పవర్స్ని కలిగి ఉందో తెలియజేసేది రాజ్యాంగం అని మనకి ఇక్కడ తెలుస్తుంది. దేన్ని బట్టి? ఈ పైన ఉన్నటువంటి నిర్వచనాల ఆధారంగా. ఓకేనా? నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ బాడీ. ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఒక బాడీ. దేనికి సంబంధించిన బాడీ అంటే ఆ రూల్స్ మే బి రిటర్న్ ఆర్ అన్రిటర్న్. కొన్ని నియమ నిబంధనలతో కూడినటువంటి రాయబడిన లేదా రాయి లేనటువంటి ఒక వ్యవస్థనే కాన్స్టిట్యూషన్ అంటాం. రిటర్న్ అంటే రాయబడేది, అన్రిటర్న్ అంటే రాయి లేనిది. ఓకేనా? నెక్స్ట్ ఇట్ మే బి ఇన్ ఏ సింగిల్ డాక్యుమెంట్ ఆర్ సెవరల్ డాక్యుమెంట్స్. ఈ రాజ్యాంగం అనేది ఒకే ఒక డాక్యుమెంట్లో ఉండొచ్చు, లేదా అనేక రకాల డాక్యుమెంట్స్ సముదాయంగానైనా ఉండొచ్చు. నెక్స్ట్ ఇట్ మే బి ఇన్ డీటెయిల్డ్ ఫామ్. ఇది సాధారణంగా కాన్స్టిట్యూషన్ అనేది డీటెయిల్డ్ ఫామ్ అంటే ఒక డీటెయిల్డ్గా రాయబడినటువంటి ఒక పుస్తక రూపంలో ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క థియరాటికల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఒక రాజ్యాంగానికి సంబంధించినటువంటి థియరాటికల్ అట్రిబ్యూట్స్ ఏ విధంగా ఉండాలో ఒకసారి చూద్దాం. కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ డిపెండ్స్ అపాన్ సర్టైన్ థియరాటికల్ అట్రిబ్యూట్స్. దీస్ ఆర్ యాజ్ ఫాలోస్. ఒక రాజ్యాంగం అనేది కొన్ని రకాల థియరాటికల్ అట్రిబ్యూట్స్ని కలిగి ఉండాలి. అంటే వీటి మీద గవర్నమెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అవేంటో ఒకసారి చూసినట్లయితే ఇందులో మొదటిగా కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్స్ ద జనరల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ డ్యూరాలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ సొసైటీ. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అభిరుచులు, వాళ్ళ యొక్క అవకాశాలు, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగం అనేది దానికి అనుగుణంగా ఉండాలి. అంటే వారి పరిస్థితులకి ఇన్వాల్వ్ అయ్యేటట్లు, ప్రజల్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసుకునేటట్లు రాజ్యాంగం అనేది ఉండాలి. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై డివిజన్ ఆఫ్ పవర్. రాజ్యాంగం అనేది పవర్ యొక్క డివిజన్కి గుర్తించేదిగా ఉండాలి. అంటే ఏ భాగానికి ఏ ఏ పవర్స్ ఇవ్వాలో దాన్ని సవివరంగా తెలియజేసేటువంటి వివరణ కలిగినదిగా ఉండాలి. ఏది? రాజ్యాంగం అనేది, కాన్స్టిట్యూషన్ అనేది. ఓకేనా? నెక్స్ట్ నో సింగిల్ ఆర్గనైజేషన్ కెన్ మోనోపాలైజ్ అథారిటీ లీడర్షిప్ ఇన్ సొసైటీ. సొసైటీలో ఏ ఒక్క ఆర్గనైజేషన్ కూడా, అంటే జ్యుడిషియరీ సిస్టమ్ కానీ, లెజిస్లేటివ్ సిస్టమ్ కానీ, లేదంటే ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ కానీ, ఏ ఒక్క సిస్టమ్ కూడా మోనోపాలిస్ అథారిటీ అంటే ఏకనాయకత్వాన్ని కలిగి లేదు ఎక్కడ? సమాజంలో. ఓకేనా? ఏది కూడా మిగతా వాటిని డామినేషన్ చేసేటువంటి అధికారం లేదు. సో ఇది దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అట్రిబ్యూట్గా చెప్పుకుంటాం. సచ్ ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ సీక్స్ టు మినిమైజ్ కాన్స్టెంట్ ఆర్ ఇండివిజువల్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీస్. రాజ్యాంగం అనేది ప్రతి వ్యక్తికి కూడా ఇండివిజువల్ ఫ్రీడమ్ని, ఇండివిజువల్ లిబర్టీని ఇచ్చేటువంటిదిగా, కల్పించేదిగా ఉండాలి. ఓకేనా? ఇవి దీనికి సంబంధించినటువంటి అట్రిబ్యూట్స్ నాన్న. ఇక ఇందులో ఫంక్షనల్ ప్రిన్సిపల్స్, ఒక కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఫంక్షనల్ ప్రిన్సిపల్స్ ఏ విధంగా ఉండాలో ఒకసారి చూద్దాం. అకార్డింగ్ టు కార్ల్ లావెన్స్టైన్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫంక్షనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనలిజం. ఒక రాజ్యాంగానికి సంబంధించి, రాజ్యాంగ వ్యవస్థకు సంబంధించి ఏ విధమైనటువంటి ఫంక్షనల్ ప్రిన్సిపల్స్
అంటే కార్యరూపమైనటువంటి సూత్రాలు ఏ విధంగా ఉండాలో మనకి ఎవరు చెప్పారంటే కార్ల్ లోవెన్‌స్టైన్ అనేటువంటి తత్వవేత్త చెప్పాడు. ఆ ఫంక్షనల్ ప్రిన్సిపల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. Differentiation of state functions and their assignment. Different state organs are political structures for the sake of dispersal of power. ముఖ్యంగా రాజ్యాంగంలో పవర్స్ యొక్క సెపరేషన్ అనేది ఉండాలి. ఏ బాడీకి ఏ పవర్స్ ఇవ్వబడ్డాయో సవివరంగా వివరించబడి ఉండాలి. ఇది మొదటి విషయం. ప్లానెడ్ మెకానిజం ఫర్ ఏ అచీవింగ్ కోఆపరేషన్ అమాంగ్ సెవరల్ పవర్ హోల్డర్స్. సో ఆ పవర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో లెజిస్లేటివ్ బాడీ కొన్ని పవర్స్ను కలిగి ఉంటుంది. జ్యుడిషియల్ బాడీ కొన్ని పవర్స్ను కలిగి ఉంటుంది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ బాడీ కొన్ని పవర్స్ను కలిగి ఉంటుంది. ఈ పవర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారి మధ్య ఒక కోఆపరేషన్ అనేది అచీవ్ చేయడానికి ప్లానెడ్ మెకానిజాన్ని కాన్స్టిట్యూషన్ అనేది కలిగి ఉండాలి. ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్. ఇక ఇందులో మనం జాగ్రత్తగా చూసినట్లయితే మెకానిజం అవాయిడింగ్ ఫ్రిక్షన్ బిట్వీన్ పవర్ హోల్డర్స్. సో ఇక్కడ పవర్ హోల్డర్స్ మధ్య అవాయిడింగ్ ఫ్రిక్షన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మెకానిజం కూడా రాజ్యాంగం కలిగి ఉండాలి. ఓకేనా? ఇక చివరగా ఇందులో చూసుకున్నట్లయితే ఏ మెథడ్ టు అడ్జస్ట్ ద కాన్స్టిట్యూషన్ పీస్ఫుల్లీ టు చేంజింగ్ సోషియో పొలిటికల్ కండిషన్స్ ఫర్ అవాయిడింగ్ రెవల్యూషన్స్. తిరుగుబాటుల్ని వ్యతిరేకతనాన్ని అణిచివేసే విధంగా సామాజిక రాజకీయ అసమానతలను తొలగించే విధంగా రాజ్యాంగం అనేది కాన్స్టిట్యూషనల్ అడ్జస్ట్మెంట్ కలిగి ఉండాలి. అంటే రాజ్యాంగం అనేది మార్పులు చేర్పులకు అనుగుణంగా ఉండాలి. సో ఎప్పుడూ కూడా ఏ వ్యక్తుల నుంచి ఏ సమూహం నుంచి లేదా ఏ జాతి నుంచి కానీ ఏ ప్రాంతం నుంచి తిరుగుబాట్లు వచ్చేటట్టు ఉండకూడదు. వాటన్నిటినీ కంట్రోల్లో పెట్టుకునే విధంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా రాజ్యాంగం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీడమ్. ఫండమెంటల్ ఫ్రీడమ్కి సంబంధించి ఇన్కార్పొరేషన్ అనేది ఉండాలి. ఓకేనా? సో ముఖ్యంగా రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఒక దేశ రాజ్యాంగం అనేది ఆ దేశం యొక్క పౌరులకి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఆ సిటిజన్స్కి అన్ని రకాలైనటువంటి ప్రాథమిక హక్కులు కల్పించగలిగి ఉండాలి. సో ఎప్పుడు కూడా ప్రధానంగా రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈక్వాలిటీ. ప్రజలందరూ సమానమైనటువంటి భావాన్ని ఒక దేశ రాజ్యాంగం అనేది కలిగి ఉండాలి. ఇవి దీనికి సంబంధించినటువంటి ఫంక్షనల్ ప్రిన్సిపల్స్.